రైట్, ప్రవీణ్ పగడాల మరణం పైన ఫస్ట్లీ మీ అభిప్రాయం తీసుకుంటానండి. మీకున్న అనుమానాలు ఏంటి? అక్కడ మనం చూస్తున్నాం కొవ్వూరు టోల్ గేట్ దాటే సమయానికి ఉన్నటువంటి ఆ సీసీటీవీ దృశ్యాలను విడుదల చేశారు. ఆ తర్వాత యాక్సిడెంట్ తాలూకు దృశ్యాలని, ఆ దుమ్ము లేచేటువంటి దృశ్యాలను విడుదల చేశారు. టోల్ గేట్ నుంచి ఇక్కడ వరకు సుమారుగా మీరు చెప్తున్నట్టుగా 10 నిమిషాల సమయం పట్టింది. అంత బాగానే ఉంది, అక్కడ వరకు చాలా సేఫ్గానే వచ్చారు. అయితే ఇవన్నీ చూపించి యాక్సిడెంట్ అంటూ కొంత చెప్పకనే పోలీసులు చెప్తున్నారు. మీకున్న అనుమానం ఏంటి? పోలీసుల పైన మీరు ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? సార్, ముందుగా మీకు అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. సార్, ఇది ఇష్యూ జరిగిన వెంటనే నాకు ఆ రోజు మధ్యాహ్నం అరౌండ్ 11-11:30 కల్లా నాకు ఫోన్ వచ్చిందండి. నాకు ఫోన్లో చెప్పిన వ్యక్తులు మాత్రం ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో మృతి చెందారని ఫోన్ వచ్చింది. అరే ఆయన మనకు స్నేహితుడు, అంత అలా జరిగిందా అని చెప్పి నేను ఇమీడియట్గా అక్కడి నుంచి రావడానికి గంట పట్టిందండి. నాకు 1 గంటకి ఎప్పుడో నేను రాజమండ్రి మార్చురీ దగ్గర చేరుకుని నేను డెడ్ బాడీ చూశాను. డెడ్ బాడీ చూసిన తర్వాత అక్కడి నుంచి ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి కూడా వెళ్ళి అంతా గమనించినప్పుడు నేనేమనుకున్నానంటే, ఎదురుగా నయారా పెట్రోల్ బంక్ ఉంది, కరెక్ట్గా ఇన్సిడెంట్ని ఫేస్ చేసి సీసీ కెమెరా ఉంది. నేను అన్నాను, అయితే ఇక్కడ ఏది జరిగినా, మర్డర్ జరగనివ్వండి, లేకపోతే ఇది యాక్సిడెంట్ అవనివ్వండి, లేకపోతే మరొకటి ఏది జరిగినా సీసీ కెమెరా ఉంది, అప్పుడు తప్పించుకోలేడని నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రజలందరికీ చెప్పాను. వాళ్ళందరినీ శాంతపరిస్తే చాలామంది అక్కడ అప్పటికే అది హత్య అని కొంతమంది వాళ్ళ ఎనాలిసిస్ వాళ్ళు చెప్తున్నారు. ఈలోపు నేను పోలీసులు లోకల్ సిఐకి ఫోన్ చేశానండి. ఎప్పుడు మా స్నేహితుడు ఫోన్ చేశాడు అరౌండ్ 3 PM కలగా చేస్తే, ఏమైందండి, దీనికి సంబంధించి మీ రిమార్క్స్ ఏంటి, ఏమని చేస్తున్నారంటే, సార్ మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందండి, అది యాక్సిడెంట్ అనుకుంటున్నాం మేము అన్నారు. సరే, యాక్సిడెంట్ అయితే సీసీ ఫుటేజ్ ఉంటే పంపించండి, జనాలు ఆందోళనలో ఉన్నారు, ఒక్కొక్కరు ఒకలాగా అనుమానిస్తున్నారు, మీరు ఇంత టైం ఎందుకు దీన్ని ఆలస్యం చేశారు, మీరు అది పంపించండి అంటే, లేదు మేము కుటుంబ సభ్యులు వచ్చాక వాళ్ళకి ఇస్తామన్నాడు సీఏ. ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడో రాత్రి 8 గంటలకు వచ్చారు. 8 గంటలకు వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా అతను మాకు ఇవ్వకుండా ఆ కుటుంబ సభ్యులు ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళ ముగ్గురికి ఏదో చూపించి కన్వీన్ చేస్తున్నట్టు ఉంది అది.